తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే బెస్ట్ పోలీసింగ్ అంటోంది ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025. శాఖల వారీగా మొదటి స్థానంలో అన్ని వ్యవస్థల పనితీరును కలిపి అంచనా వేస్తే దేశంలో మూడో స్థానంలో నిలిచింది తెలంగాణ. దేశంలో పోలీస్ న్యాయ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, ఏ రాష్ట్రాల్లో ప్రజలకు సత్వరం న్యాయం అందుతుంది, పోలీసులు ఎంత వేగంగా స్పందిస్తున్నారు లాంటి అంశాలపై ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025ను విడుదల చేసింది. ఈ రిపోర్ట్లో మొదటి 5 ర్యాంకులు దక్షిణాది రాష్ట్రాలవే. ఇక 18వ స్థానంలో చివరన ఉన్న బెంగాల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పింది. దేశంలో న్యాయం అందరికీ అందుతుందా, ఏ రాష్ట్రాల్లో పోలీస్ న్యాయ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో అంచనా వేసి ర్యాంకులు ఇచ్చింది ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025. ఈ నివేదిక ప్రకారం దేశంలోనే సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిచింది తెలంగాణ. గతేడాది ఈ విషయంలో తెలంగాణది 3వ స్థానం. అలాగే సమర్థవంతమైన న్యాయ వ్యవస్థలు కలిగిన రాష్ట్రాల జాబితాలోనూ 2వ స్థానం దక్కించుకుంది. వీటితో పాటు న్యాయ సహాయం, జైళ్ల నిర్వహణ కూడా కలిపి చూస్తే నేషనల్ లెవెల్లో 3వ స్థానంలో నిలిచింది తెలంగాణ. ఇక పోలీస్ వ్యవస్థ సమర్థత విషయంలో ఏపీ సెకండ్ ప్లేస్లో ఉండగా కర్ణాటక 3వ స్థానంలో ఉంది. 10 మిలియన్లకు పైగా జనాభా ఉన్న 18 రాష్ట్రాలు, 10 మిలియన్లలోపు జనాభా ఉన్న 7 చిన్న రాష్ట్రాల్లో పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించింది ఇండియా జస్టిస్ రిపోర్ట్. పోలీసింగ్, న్యాయం, ఖైదీల నిర్వహణలో టాప్లో సౌత్ స్టేట్స్. పోలీసింగ్లో దేశంలోనే నంబర్ 1గా తెలంగాణ. అన్ని వ్యవస్థల పనితీరు కలిపి చూస్తే 3వ స్థానం. పోలీస్, న్యాయశాఖ, జైళ్ల శాఖ పనితీరులో కర్ణాటకకి ఫస్ట్ ర్యాంక్. 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 3వ స్థానంలో తెలంగాణ. ఇండియా జస్టిస్ రిపోర్ట్లో తెలంగాణకి గతేడాది 11వ స్థానం. ఈ సంవత్సరం ఏకంగా 3వ స్థానంలో తెలంగాణ. 5 నుంచి 2వ స్థానానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్. కేరళకి 4వ ర్యాంక్, 5వ స్థానంలో తమిళనాడు. దేశంలోని 18 పెద్ద మధ్యస్థాయి రాష్ట్రాల్లో సర్వే. అట్టడుగు స్థానంలో పశ్చిమ బెంగాల్. పోలీస్ విభాగంలో చేపట్టిన అనేక సంస్కరణలు, సమర్థవంతమైన నేర నియంత్రణ, ప్రజలకు సేవలందించడంలో నిబద్ధత చూపించడం, పోలీస్ సిబ్బంది శిక్షణ, టెక్నాలజీని వినియోగించడం, ప్రజాసేవలు, నేరాలను వేగంగా దర్యాప్తు చేయడం ఇవన్నీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ను దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టాయి. ఇక 1987 లా కమిషన్ నిబంధన ప్రకారం దేశంలో 10 లక్షల మందికి కనీసం 50 మంది జడ్జీలుండాలి. కానీ 10 లక్షల మందికి కేవలం 15 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. అంటే 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో జడ్జీల సంఖ్య 21,285 మాత్రమే. అదే సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్లో హయ్యర్ ర్యాంక్ కేటగిరీలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంటుందంటోంది ఇండియా జస్టిస్ రిపోర్ట్. జాతీయ స్థాయిలో పోలీస్ శాఖలో ఉన్న మహిళా అధికారులు కేవలం 8%. వీరిలో 52% మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 25% మంది ఏఎస్ఐలుగా విధులు నిర్వహిస్తున్నారు. మహిళా కానిస్టేబుళ్లు 13%కే పరిమితమయ్యారు. సామాజిక, వ్యవస్థాగతంగా ఉన్న వైరుధ్యాలు, వైఫల్యాలు మహిళల్ని పోలీస్ ఉద్యోగానికి దూరంగా చేస్తున్నాయా? ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ 2025 చూస్తే అలాగే అనిపిస్తోంది. పోలీసింగ్ అనేది పురుషులు, శారీరక బలం ఉన్నవారు మాత్రమే చేయాల్సిన ఉద్యోగం. డ్యూటీకి వెళ్లాక ఎప్పుడు తిరిగి వస్తారో తెలియనన్ని పనిగంటలు అన్నీ కలిసి పోలీస్ శాఖలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండడానికి కారణమవుతున్నాయంటున్నారు మాజీ పోలీసులు. ఇక కుటుంబం, సామాజిక ఆంక్షలు సైతం మహిళల్ని పోలీసు వృత్తిలోకి రానివ్వడం లేదు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉందంటున్నారు. ఐపీఎస్ అధికారంలో ఉన్న మహిళలు కేవలం 12%. 133 మంది లేడీ డీఎస్పీలతో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్. 78% పోలీస్ స్టేషన్లలో ఉమెన్ హెల్ప్ డెస్క్లు. చైల్డ్ కేర్ ఫెసిలిటీస్, సేఫ్ వర్కింగ్ కండిషన్, జెండర్ సెన్సిటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత వేధిస్తోంది. ఇక మహిళల కోసం తగినంత రిక్రూట్మెంట్ డ్రైవ్లు లేకపోవడం కూడా మైనసే. పెళ్లి, పిల్లల్లాంటివి కెరీర్లో ఎదగడానికి అడ్డుగా మారతాయనే ఆలోచనలతో చాలా మంది మహిళలు పోలీస్ జాబులోకి రావడానికి ఆసక్తి చూపించడం లేదంటోంది నివేదిక.